వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి క్రియేటర్స్. నేను మీ సత్య ఉమ్మిటి. మారుతి క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా హెల్తీగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. వీడియో చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. మీ సలహాలు సూచనలు మాకు కామెంట్తో తెలియచేయండి. షోడశ గణపతుల్లో క్రితం వీడియోలో బాలగణపతి గురించి, తరుణ గణపతి యొక్క మహిమను గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మూడవ రూపమైనటువంటి భక్త గణపతి గురించి మనందరం కూడా తెలుసుకుందాం. అసలు ఈ భక్త గణపతి ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన్ని పూజించడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏంటో ఈ వీడియోతో తెలుసుకుందాం. ఓం గం గణపతే నమః. భక్త గణపతి ఈయన శరత్కాలపు చంద్రుని వలె తెలుపు రంగులో మెరిసిపోతూ ఉంటాడు. ఈ స్వామి స్వరూపం ప్రశాంతతకు, నిశ్చలత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ స్వామి 4 చేతులని కలిగి ఉంటాడు. కుడివైపునున్నటువంటి ఒక చేత్తో మామిడి పండు, మరొక చేత్తో అరటి పండు పట్టుకోగా, ఎడమ వైపునున్నటువంటి ఒక చేత్తో బెల్లపు పాయస పాత్రను, ఇంకొక చేత్తో కొబ్బరికాయను ధరించి ఉంటాడు. సాధారణంగా ఉపాసకులు మరియు మోక్షాన్ని కోరుకునేవారు భక్త గణపతి యొక్క స్వరూపాన్ని పూజిస్తూ ఉంటారు. విన్నారు కదా, మనందరం కూడా ఈ స్వామిని భక్తితో, శ్రద్ధగా, నమ్మకంతో, నియమంగా పూజించి మోక్ష ప్రాప్తిని పొందుదాం. ఈ వీడియో చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్వేజన సుఖినో భవంతు. శుభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ సత్య.